హైదరాబాద్ జలవిహార్ ఆర్వో ప్లాంట్లో పేలుడు జరిగింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలి పరికరాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఘటనలో ప్లాంట్లో పనిచేస్తున్న 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరొకరిని సోమాజిగూడ జాయ హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని డీటెయిల్స్ సేకరించారు ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్, లేక్ పోలీసులు. ప్రమాదానికి ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ప్రెషర్ ఏర్పడడమే పేలుడుకి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా ఫ్యామిలీతో జలేబియార్కి ఇట్లనే వికెట్ ఉందని వచ్చిన మేము జర ఉండాలని వచ్చినా మీద స్విమ్మింగ్ పూల్ పోదామని నేను మా తమ్ముని చెప్పిన టికెట్లు తీసుకోమని. ఆయన టికెట్ తీసుకొని పోతే మేము ఆ వాటర్ బాటిల్ తీసుకొని నా ఫ్యామిలీతో నిచ్చున్నా. ఒకటేసారి గట్టిగా ఏదో పెంచే సౌండ్ వచ్చింది. మాకు ఏమైందని ఉరుకొని వచ్చినాం. నేను మా ఫ్యామిలీ మొత్తం ఉరికొచ్చింది. అయితే ఆడ ఇద్దరు మంచి నీటిలో కొట్టుకుంటారు దెబ్బలు దాకి. అది ఏమైంది యాక్చువల్ గా మాకు కూడా తెలియదు. సరే అని ఆయన కాపాడికి పోయినాం మేము. అయితే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేసిరంటే దక్క కొట్టి మా లేడీస్ ని కూడా మమ్మల్ని కూడా నొక్కిరు. అయినా కానీ నేను లోపల పోయి చూసిన ఒక్కొని చేతులు 2 చేతులు వెళ్ళిపోయినాయి. మొక్క మింత మొత్తం బలిగిపోయింది. కళ్ళ గుట్టలు బయట వచ్చేసినాయి ఆయనవి. ఇంకొందేమో మొత్తం బేజా బయట వచ్చేసింది. 2 మనుషులు ఉన్నారు, 2 మంచి డ్యామేజ్ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తే కూడా వాళ్ళకు కూడా దగ్గర పోనిస్తలేరు, మాకు కూడా దగ్గర పోనిస్తలేరు. అయినా కూడా మేము దగ్గర పోయినాం. నేనే నా చేతులతో లేపుకొని బయట వచ్చినాను. అప్పటి వరకు అంబులెన్స్ వచ్చింది. ఈయనే పండబెట్టినాం. అప్పటి వరకు కూడా అంబులెన్స్ రాలే. ఈడ పండబెట్టిన తర్వాత అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి మేమే పంపించినాం. ఇద్దరికి గాలాలయ్యారు సార్. ఇంతమందికి డ్యామేజ్ అయింది. 2 మంది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఉంటారో పోతారో అది కూడా తెలియదు. ఎందుకంటే చాలా కష్టం సార్. ఎందుకంటే మొత్తం ఇక్కడ గొంతు కూడా మొత్తం చింగిపోయింది వాళ్ళది. 2 పంచికి చాలా